ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రార్థన చేయించున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఉదయం లేవగానే మరి మొదటగా సమయాన్ని ఎవ్వరికి ఇవ్వకముందే దేవుడికి సమయాన్ని ఇస్తే నిజంగా మనం దేవుని కృపలో వర్ధిల్లినట్లే. ఆమేన్. ఎవరితో మాట్లాడకముందు ఇలా ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడాలి. మరి దేవుని వాక్యాన్ని విని ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఈ ఉదయం నీ జీవితాన్ని దేవుడికి అప్పచెప్పుకొని ఈ రోజంతటిలో ఆయన కాపుదలను వర్ధిల్లినట్లు నీవు దేవుడికి అప్పచెప్పుకో. నీ నోటి మాటలు, నీ హృదయ జ్ఞానము దేవుడికి అంగీకారంగా ఉండి చూసుకోవాలి. మనం ఎంత దేవుని యందు భయభక్తులతో ఉన్నా, ఎంత మరి నెమ్మదిగా ఉండాలని ఉన్నా, ఎంత తగ్గించుకోవాలని అనుకున్నా, ఎంత వినయ విధేయతలతో ఉండాలన్నా అప్పుడప్పుడు తప్పిపోయే అవకాశం అనేది ఏర్పడుతుంది. ఎటువంటి శోధనలో మనం పడిపోకుండా, ఎటువంటి అపవిత్రతలోకి మనం వెళ్ళిపోకుండా ప్రతి ఉదయం ఇలా లేవగానే మనల్ని మనం వాక్యం ద్వారా శుద్ధీకరించుకోవాలి, మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకా సువార్త 6వ అధ్యాయము 44వ వచనము. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. ముండ్ల పొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింత పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. దేవుడికే మహిమ కలుగును గాక. చాలా చక్కని వాక్యం ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. అర్థమయ్యే రీతిగా మాట్లాడాలంటే ప్రతి ఒక్కరూ వారు చేస్తున్న క్రియలకు ప్రతిఫలం అనేది అనుభవిస్తారు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మరి మనకి ఉపమాన రీతిగా ఈ చెట్టు ఫలముల గురించి మనందరికీ కూడా బైబిల్ గ్రంథంలో మాట్లాడి ఉన్నారు, మనందరితో కూడా మాట్లాడి ఉన్నారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి యేసుక్రీస్తు ప్రభువారు బెతనియ నుంచి యెరూషలేమునకు వస్తున్న సమయంలో ఆకలిగొనగా దూరములో ఆకులతో నిండి ఉన్న ఒక అంజూరపు చెట్టు కనబడెను. ఆ చెట్టు ఆకులతో నిండి ఉంది కాబట్టి దానిలో ఖచ్చితంగా ఫలములు ఉంటాయని మరి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి చూడగా ఆ చెట్టుకు ఆకులైతే ఉన్నాయి కానీ ఫలములు ఏం మాత్రములు లేవు. అప్పుడు యేసుక్రీస్తు ఫలములు కనిపించని ఆ అంజూరపు చెట్టును శపించెను. ఆమేన్. చెట్టు ఆ పైకి ఎలా కనబడుతుంది? చెట్టు నిండా ఆకులు ఉన్నట్లు కనబడుతుంది. అంజూరపు చెట్టు అంటండి, ఆకులు ఎక్కువ ఉన్న చెట్టు ఫలములు కూడా అలాగే ఫలింపచేస్తుందంట, ఫలములు కూడా అలాగే ఇస్తుందంట. అలా ఆకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అది ఫలాన్ని ఇస్తుందని ఆశతో దగ్గరికి వెళ్ళి చూడగా దానిలో ఆకులు తప్ప ఫలములు ఏమీ కూడా లేవు. ఇక్కడ మనం అందరం కూడా గమనించవలసిన ఒక విషయం ఉంది. అంజూరపు చెట్టు వేషధారణతో కూడిన తత్వాన్ని కనపరుస్తుంది. ఆకులు లేకపోతే యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఆకులు ఉన్నాయి కాబట్టి ఫలాలు కూడా ఉంటాయని ఆశించారు, కానీ ఫలములు లేవు. అనగా ఆ చెట్టు కలిగి ఉన్నది ఒక తత్వము, పైకి కనపరిచేది మరొక తత్వము. ఆమేన్. చాలామంది ఈ రోజుల మనుషులు ఎలా ఉంటున్నారు? పైకి ఒకలాగా, లోపల ఒకలాగా. సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎట్టి తత్వాన్ని కలిగి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం నిన్ను నువ్వు శుద్ధీకరించుకో, బాగు చేసుకో. నీ గురించి మనుషులు ఏమనుకుంటున్నారో అట్టి రీతిగానే నువ్వు జీవిస్తున్నావా? మరి సొలొమోను యొక్క జ్ఞానం గురించి, అతని రాజ్యాన్ని గురించి విన్న షేబా దేశపు రాణి తాను విన్నది నిజమా కాదా చూద్దామని ఆ రాజ్యానికి వస్తుంది. వ్యక్తిగతంగా యెరూషలేములోకి వచ్చి కొన్ని రోజులు గడిచిన తర్వాత నాకు సొలొమోను గురించి చెప్పింది చాలా తక్కువ, ఇక్కడ చూస్తుంది చాలా ఎక్కువ అనే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఆ షేబా దేశపు రాణి గారు ఇస్తున్నారు. అట్లాంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. నిన్ను దూరం నుంచి చూసేవాళ్ళు ఈవిడ చాలా మంచిది, లేదా ఈయన చాలా మంచివారు అని నేను అనుకుంటున్నారేమో. నువ్వు చాలా ఆత్మీయుడవు, చాలా మంచివాడవు, చాలా పరిశుద్ధంగా దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావు అని నీ గురించి చెప్పుకుంటున్నారేమో.
ఒక్క వారం రోజులు నీతో వారు దగ్గరగా జీవిస్తే, నిన్ను చూస్తే ఇదే సాక్ష్యం వారు చెప్పగలుగుతున్నారా? నీ క్రియలను దగ్గరగా పరిశీలించిన తర్వాత కూడా ఇదే సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నారా? అంటే నువ్వు చాలా గొప్పదానవు, నువ్వు చాలా ధన్యుడవు. అలాంటి సాక్ష్యాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి. మనం దూరంగా ఏమైతే సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నామో మనం దగ్గరగా చూసిన వాళ్ళు కూడా అదే సాక్ష్యాన్ని బట్టి, మనల్ని బట్టి అదే సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అంతేగాని మేము విన్నది ఒకటి, కానీ ఈ వ్యక్తి కలిగి ఉన్నది మరొకటి, జీవితం పైకి వేరేగా ఉంది, ఆత్మీయులా కనిపిస్తున్నాడు లేదా ఆత్మీయురాలుగా కనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే అంత నటన జీవితమే అని నీ గురించి చెప్తున్నారా? ఒక్కసారి పరిశీలించుకుందాం మనందరం కూడా. హల్లెలూయా. ఆనాడు మరి అనేక మందికి బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వస్తున్నప్పుడు యోహాను వారిని చూసి, మీరు బాప్తీసం కోసం అయితే వస్తున్నారు కానీ ఫలముల సంగతి ఏమిటి అని అడుగుతున్నారు. మనం కూడా అంతే. మరి దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ మనలో ఉన్న ఆత్మీయ జీవితం ఏంటి? మనలో ఫలించే మరి ఆత్మఫలం ఉందా? ఆత్మఫలం మనందరికీ తెలుసు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికము, విశ్వాసము, ఆశానిగ్రహము, ఇవన్నీ మనలో ఉన్నాయా? ఇవన్నీ మనం కనబరచకుండా మార్పు చెందాను అనుకుంటే అది వ్యర్థమే. ఇవన్నీ మనలో లేకుండా నేను ఆత్మీయుడను, దేవుని బిడ్డను అని చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఇవేమి లేకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు లేకుండా ఆత్మీయుడను లేదా ఆత్మీయురాలిని అని చెప్పడం వలన ఉపయోగం ఏముండదు. కొంతమంది మరి కొంచెం ముందుకు వెళ్ళి నేను అభిషేకించబడిన వాడును అని ఇలాంటి అద్భుతమైన పదాలు వాడుతూ ఉంటారంట, కానీ క్రియలు చూస్తే శూన్యం. సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం అంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, జాగ్రత్త. అట్టి రీతిగా నటనా జీవితాన్ని మనం కలిగి ఉంటే, మనం జీవిస్తూ ఉంటే, దేవుడు మనల్ని చూసి శపించక మునిపే మనం జాగ్రత్త పడి మన జీవితాలని సరిచేసుకుందాం. ప్రభు పేరట మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తున్నాను, మనం ఎలా బ్రతుకుతున్నాము, దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నామా? ఒకవేళ మందిరానికి వచ్చేసి మనం ఆరాధన చేసేస్తున్నంత మాత్రాన నిజమైన జీవితాలు కాదు. మనలో ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహం ఉన్నాయా? క్రియలు లేని విశ్వాసం ఎందుకు కూడా పనికిరాదు. క్రియలతోనే మనం ఉందాం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడను. నువ్వు చేస్తున్న క్రియల వల్లే ఆ క్రియలే నేను పరలోక రాజ్యంలోకి చేర్చాలన్నా, దేవుని దగ్గరికి చేర్చాలన్నా, మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని మీలో ఉన్న లోపాలను సరిచేసుకుంటారని, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా మీరందరూ ఉంటారని, మనందరం కూడా మనలో ఉన్న లోపాలను సరిచేసుకుని దేవునికి ఇష్టమైన భక్తి మనందరం కూడా చేయదుముగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి మీరు ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. ప్రతి చెట్టు ఫలము వలన మాత్రమే తెలియబడును, అలాగే ప్రతి మనుషుడు తన క్రియల వలన మాత్రమే తెలియబడును అని మీరు సెలవిస్తున్నారు తండ్రి. మేమందరం కూడా నాయనా దేవా, క్రియలు లేని విశ్వాసము కాకుండా క్రియలు కలిగి ఆత్మఫలం మా జీవితంలో ఫలింపచేసినట్లు నైనా ప్రేమ, మరి సంతోషము, సమాధానం, ఆశా నిగ్రహము, మీరు చెప్పిన మంచి లక్షణాలన్నీ మేము కలిగి మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఒకవేళనైనా వారి జీవితాలు లోపాలతో కూడినైనా, అసహనంతో కూడి, కోపాలతో కూడినైనా, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారి జీవితాలను వారే వెళుతూ ఉంటాయి. అయినా దేవా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ మార్గం వైపు వారి తట్టు తిరిగినట్టు బాప్తీసం ఇచ్చే యోహాను గారు సెలవిస్తున్నట్లు మీరు బాప్తీసం తీసుకుంటే సరిపోదు, మీలో క్రియలు ఉన్నాయా అన్నట్టుగా ప్రతి ఒక్కరూ మీ యందు నేను భయభక్తులతో క్రియలు కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. శరీరక సంబంధమైన, లోక సంబంధమైన ఆశీర్వాదంలో కాదు తండ్రి, ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదంలో మేమందరూ వెలిగినట్లు మీ కృపను అనుగ్రహించండి. ఈ ఉదయకాలంలో నేను ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ వారి క్రియలు మార్చుకొని మీకు ఇష్టమైన భక్తులుగా మారడానికి మీరే సహాయం చేయండి, కృప చూపించండి. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి, సమాధానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.